ఇది కూడా మీరు చూస్తే ద్రాక్షారామం పవిత్ర పుణ్యక్షేత్రం పంచారామాల్లో ఒకటిగా ఉన్న ద్రాక్షారామంలో ఏదైతే శివలింగాన్ని అతను ఏదైతే ధ్వంసం చేస్తే అతను పట్టుకొని ఏమన్నారంటే అతను శివభక్తుడులే, శివుడి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది, ఆ ప్రేమతో అట్లానే చేశాడు అతను, శివభక్తుడు దాంట్లో రాశారు కూడా. అవును సార్, భక్తుడే కదా చేసింది. అతని పేరు శ్రీనివాసు, తెలుగుదేశం పార్టీ వ్యక్తి, 38 ఏళ్ల వయసు, శీలం శ్రీనివాసు. శ్రీనివాసుకు శివుడిపై విపరీతమైన భక్తి ఉంది. కుడి భుజం మీద శివలింగం, జన్మ నక్షత్రం ప్రకారం విష్ణు అనే పేరేమో తెలుగులో, ఓం వాసుదేవాయ భగవతి అని హిందీలో, ఇంకేం సంస్కృతంలోను ఇంకా తమిళంలో కర్ణాటకలో ఏమి వేయించుకోలేదు పచ్చబొట్లు. శివుడి మీద విపరీతమైన ప్రేమ ఉండి శివలింగాన్ని బాగా కొట్టేశాడంట. చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారి మీద ఉన్నంత ప్రేమ కంటే ఎక్కువ ఉంది శివుడి మీద. ఆయన కూడా అంతే కదా, రామారావు గారు పరమ వీరభక్తుడు కదా ఈయన. ఎందుకు ఆయన అధికారం కోసం రామారావు గారు వీరభక్తుడైన చంద్రబాబు నాయుడు గారు ఆయన పడేసి నాకు రామారావు గారు అంటే విపరీతమైన ప్రేమ అని దండలేస్తాడు. ఇప్పుడు ఈయన కూడా అంతే, ఇప్పుడు పూజారి మీద కోపం ఉంటే ఆయన మీద తిరగబడు, శివలింగాన్ని ఎందుకు బలగొడతాడు. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇతను మెంటలాడు పిచ్చాడు అని చేస్తారు. రేపు పొద్దున్న చూడండి, అతని మానసిక స్థితి సరిగ్గా లేదు, అందుకని ఇలా చేశాడు. అతను గోవిందరాజస్వామి భక్తుడు, అతను గోవిందాని భుజం మీద రాసుకున్నాడు. సో ఆయన ఇంకా అక్కడికి వెళ్ళి పైన రాద్దాం అనుకున్నాడు, పైన కూడా గోవిందా అని నామాలు లిఖిద్దాం అనుకునే లోపు వీళ్ళు పట్టుకున్నారని కూడా రాస్తారు.